హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఇప్పటికీ ఏపీ సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు A1గా, మాజీ మంత్రి నారాయణ A2గా, అలాగే లింగమనేని A3గా, నారా లోకేష్ A14గా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. సో ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మిగతా కేసుల్లో కూడా ఏపీ సిఐడి స్పీడ్ పెంచుతోంది. ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించిన అంశం పైన కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయవచ్చునన్నట్లు సమాచారం అందుతోంది. ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సంబంధించిన ప్రయత్నాలను ఏపీ సిఐడి ప్రారంభించింది. ఆ పర్టికులర్ కేసుకు సంబంధించిన విచారణను మరింత వేగవంతం చేస్తోంది. నిజానికి ఈ కేసులో ఇప్పటికే 52 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి వచ్చారు. ఆ తర్వాత ఈ కేసులో అనేక మందిని విచారించారు. ఇంకా చాలామంది జైలుకు వెళ్ళారు, తర్వాత బయటకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని కస్టడీలోకి తీసుకొని కూడా ఏపీ సిఐడి విచారణ చేసింది. ఏపీ సిఐడి ఈ కేసుకు సంబంధించి ఆల్మోస్ట్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తీసుకుంది. ఇంకా కొంత సమాచారాన్ని కూడా సేకరించింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూడా సమాచారాన్ని సేకరించింది. గతంలో ఈడీ ఈ కేసుకు సంబంధించి సేకరించిన సమాచారాన్ని కూడా ఏపీ సిఐడి తీసుకుంది. మరికొంతమందికి నోటీసులు ఇచ్చింది, వాళ్ళని కూడా విచారించింది. సో ఈ కేసులో మిగిలి ఉన్న ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి మాజీ పిఏ శ్రీనివాస్. ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు. ఆయన్ను విచారించే ప్రయత్నం కూడా సిఐడి చేస్తుంది. విదేశాలకు కూడా వెళ్ళడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో ఆ విషయం పక్కన పెడితే ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు కూడా కేసులో ఫర్దర్గా ఏపీ సిఐడి ముందుకు వెళ్ళవచ్చు అని చెప్పిన నేపథ్యంలో ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నట్టుగా సమాచారం అవుతోంది. ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే కేసుకు సంబంధించి ఏపీ సిఐడి ఏం చేసింది ఇప్పటివరకు అసలేం తేల్చలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిపైన ఏ రకంగా కేసు పెడతారు, ఆయనకి ఏం ప్రమేయం, ఆయనకి ఏం సంబంధం అంటూ చంద్రబాబు నాయుడు గారి తరపున లాయర్లు వాదిస్తూ వస్తున్న నేపథ్యంలో నిజంగానే ఏం సాధించింది ఏపీ సిఐడి, నిజంగానే ఏపీ సిఐడి ఏం శోధించింది, నిజంగానే ఏపీ సిఐడి ఎటువంటి సాక్ష్యాధారాలను సేకరించింది అనే అంశాలపైన ఈ ఛార్జ్ షీట్ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పర్టికులర్ కేసులో గతంలో 37గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ షీట్లో ఏ పరిస్థితిలో ఉంటారు, ఈ కేసుకు సంబంధించి మొత్తం ఆయనే కీలకమైన పాత్రధారిగా, సూత్రధారిగా ఏపీ సిఐడి నమ్ముతూ ఉన్న నేపథ్యంలో ఛార్జ్ షీట్లో ఆయన పొజిషన్ ఏంటి, అక్యూజ్డ్ నెంబర్ ఎంత చంద్రబాబు పేరు ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. దీంతోపాటు మిగతా కేసులు మరొక 3-4 కేసులు కూడా ఏపీ సిఐడి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారిపై నమోదు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా విచారణ ఇప్పటికే చేస్తూ ఉన్న నేపథ్యంలో ఆ మిగతా కేసుల్లో కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేసే దిశగా ఏపీ సిఐడి ముందుకెళ్తున్నట్టుగా సమాచారం అందుతోంది. అది ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు అనే సమాచారం కూడా అందుతోంది. ఎన్నికల షెడ్యూల్ రావడానికే ముందే కనుక ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే ఆయనకు సంబంధించిన ఇన్వాల్వ్మెంటు, దీనికి సంబంధించిన ఆధారాలను కనుక బయటకు వస్తే ఖచ్చితంగా అది రాజకీయంగా మరొక చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.